ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఏలూరులో ఒక ఈ మధ్యన మనం ఏలూరు వెళ్ళాము. ఆ ఏలూరులో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఫ్లాట్ ఓనర్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. సుమారుగా అబ్బాయి వయసు 21 సంవత్సరాలు ఉంటాయి. అంటే నా వయసు అనుకోండి, నవ్వుతున్నారు కదా. 21 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయి వయసు, బీటెక్ చదువుతున్నాడు. అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాడికి రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదంటే అబ్బాయికి, అలాగే పీడకలలు వస్తున్నాయి. దానికి తర్వాత పీడకలలు తోడు ఆ అబ్బాయికి రాత్రులు గజ్జల సౌండ్ ఆ ఫ్లాట్లో బాగా వినిపిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి ముందు ఏం జరిగిందంటే, ఒక క్రితం వాళ్ళ ఇంట్లో ఒక వయసు అయిపోయిన ఆవిడ కాలం చేశారు, అంటే మరణించారు. 15 రోజుల క్రితం వాళ్ళ నానమ్మ గారు చనిపోయారు. అంత్యక్రియలకి వెళ్ళి ఉంటాడు కదా. చూడండి, మనం ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు మన మైండ్లో కొన్ని వెంటాడుతూ ఉంటాయి కొన్ని సంఘటనలు. ఆ విధంగా ఈ అబ్బాయి అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు అక్కడేవో కొన్ని సంఘటనలు చూస్తుంటాడు. తద్వారా అబ్బాయి మైండ్లో కొన్ని బలపడి ఉంటాయి, నాకు తెలిసి, నేను అనుకోవడం. బలపడి ఉండి మనసులో కూడా కొంత భీతి చెందడం, అంటే ఆ యొక్క ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి అన్నట్టు. కొంచెం భయం గొలిపే సంఘటనలుగా కూడా మారుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ అబ్బాయి పడుకునేటప్పుడు కొన్ని అటువంటి సంఘటనలను ఊహించుకొని ఉండవచ్చని నా అనుమానం. ఊహించుకొని తర్వాత అలా జరిగిందో లేదని దాన్ని కొంచెం ఒక డిప్రెషన్లోకి వెళ్తూ ఉండడము, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ఒకటే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారు మనకు చెప్పిన విషయం ఏంటంటే, ఏమన్నా వీడు అక్కడికి వెళ్ళి వచ్చిన నుంచి ఇలా ఉంటున్నాడు, ఏమన్నా చెడు ఆత్మలు కానీ వచ్చాయా తోడు, ఏమన్నా దెయ్యాలు గట్రా ఏమన్నా పట్టి పీడిస్తున్నాయా, లేదా ఏమన్నా భూత ప్రేత పిశాచాల వల్ల ఏమన్నా ఇదిగా ఉందా, దానివల్ల నిద్ర పట్టడం లేదా, ఎందుకంటే రాత్రులు పీడకలు వస్తున్నాయి, అలాగే మాటికి నిద్రలో తుల్లిపడి భయపడుతున్నాడు, ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. నేను ఆ ఇల్లంతా కూడా పరిశీలించాను. ఇల్లంతా పరిశీలిస్తే మాత్రం నేను అక్కడ చూసింది ఏంటంటే, నిజం చెప్పాలంటే అక్కడ ఏమీ లేదు. ఏదో ఉంది అని భ్రమ, ఏదో వెంటాడుతుందని మానసిక ఒత్తిడి తప్పించి ఆ ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు కానీ, చెడు ఆత్మలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ, గాలి కానీ, భూత ప్రేత పిశాచాలు కానీ ఏమీ లేవు అక్కడ. ఎందుకంటే అది మన మనసులో ఉన్న భయమే. ఒక మాట చెప్తున్నా వింటారా, మనకు మించిన దెయ్యాలు ఎక్కడన్నా ఉన్నాయా? మనకు మించిన పిశాచాలు ఎక్కడన్నా ఉన్నాయా? మన ఆత్మలో మన అంతరాత్మ ప్రశ్నించుకుంటే మనకు మనమే దెయ్యం, భూతం, పిశాచం. ఆ అంతరాత్మ నుంచి అది తీసేస్తే మనకు మనమే శక్తిమంతులు, మనకు మనమే భగవంతుడు, మనకు మనమే ఒక మంచి శక్తిని గ్రహించగలిగేటువంటి జ్ఞానవంతులు అవుతాము. వాళ్ళని మనం మోసం చేసి వాళ్ళు ఉన్నటువంటి చెందుతున్న భయాందోళనకి మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు తీసుకుంటే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. మీరు చెప్పండి, చేద్దాం అలాంటి పనులు? ఏదో ఒక 50,000 రూపాయలు తీసుకొని, 1,00,000 రూపాయలు తీసుకొని ఈ పూజ ఆ పూజ అని చెప్పేసి అని మనం చేస్తూ ఉంటే ఆ ఫలితం పక్కన పెట్టండి. దానివల్ల నేను బాగుపడతాను, లగ్జరీ లైఫ్ అనుభవిస్తాను. కానీ నాకు అలాంటి వద్దు. ఈ వీడియోలో మీరు ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. కానీ అక్కడ ఏదైతే ఉందో అనుకున్నారో నేను చూశాను. అది ఏం చూశాను అక్కడ? ఏమీ లేదు. అంతా మన భ్రమ తప్పించే. ఈ వీడియో చూడండి మీరు. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయమని చెప్పారు.
ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా బాగుందండి. పాజిటివ్ ఎనర్జీ బాగుంది, కానీ వాస్తవపరంగా కొన్ని దోషాలు ఉన్నాయని తెలుస్తుంది. సో ఆ దోషాలు ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా తీసుకురండి, అటు చూపించాను. అక్కడ చూడండి, మెయిన్ డోర్ ఉన్నటువంటి మదర్ వాళ్ళకి ఆనుకొని చెప్పుల స్టాండ్, కనీసం ఒక 2-3 ఇంచులైనా సరే యువతలకు ఉంటే చెప్పుల స్టాండ్ బాగుంటుంది. అలా చెప్పులు ఉండడం వల్ల కూడా మదర్ వాళ్ళకు ఆనుకొని మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. దానివల్ల వాస్తు దోషం అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఇష్టమి పక్కకు జరగలేదు. అదేవిధంగా లిఫ్ట్, ఏదైతే లిఫ్ట్ ఉందో మదర్ వాళ్ళకి ఆనుకొని ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఈ మదర్ వాళ్ళకి లిఫ్ట్కి గ్యాప్ ఒకటి లేకపోవడం వల్ల ఇక్కడ వాయువ్య దోషం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క మదర్ వాళ్ళకి లిఫ్ట్ ఆనుకొని ఉండడం వల్ల వాయువ్య దోషం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, చూపించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆపోజిట్లో ఉన్న ఫ్లాట్ మదర్ వాళ్ళకి లిఫ్ట్ అనేది గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు. ఎందుకంటే దీనికి ఈశాన్యం అయిందని కారణంతో లిఫ్ట్ ఇక్కడ అటాచ్ చేయలేదు, అంటే కలిపి కట్టలేదు. కానీ వాళ్ళు ఎలాగైతే జాగ్రత్త తీసుకున్నారో ఈ ఫ్లాట్ వరకు అలాగే జాగ్రత్త తీసుకొని ఒక గ్యాప్ ఇస్తే బాగుండేది. ఇది ఒక చిన్న దోషం. దీనికి పరిహారం నేను వాళ్ళకి చెప్తాను. చెప్పుల స్టాండ్ కొద్దిగా జరపమంటారా గురువు గారు? కొంచెం జరుపుతాను, నేను జరుపుతాను గురువు గారు. ఇప్పుడు చూడండి, ఇందాక మనం వాస్తు దోషాలు ఉన్నాయని చూపించింది కదా, ఆ వాస్తు దోషాల్లో ఒకటి మనం తీయగలిగాము. అది ముఖ్యంగా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ వచ్చేది చెప్పుల వల్ల. మదర్ వాళ్ళకి చెప్పులుగా ఆనుకొని పెట్టే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా, వాస్తు దోషం కొంచెం తగ్గిందని చూపిస్తుంది. ఇప్పుడు మేము చూపిస్తే చూడండి. ఇప్పుడు చూడండి, ఆ చెప్పుల స్టాండ్ ఇప్పుడు కొంచెం జరిపామంటే మదర్ వాళ్ళకు ఆనుకోకుండా ఒక 6 ఇంచుల లోతులకు జరిపాము. తద్వారా ఇక్కడ కాస్త వాస్తు దోషం అనేది రెమెడీగా తగ్గింది, అంటే రెమెడీ చేయడం జరిగింది కూడా. కాస్త వాస్తు దోషం తగ్గింది కూడా. ఆ చెప్పుల స్టాండ్ అనేది మనము దానికి ఆనించి పెట్టకపోవడం వల్ల. ఇంటికి సంబంధించి మెయిన్ డోర్ పొజిషన్ బాగుందంటే వాస్తు ప్రకారం మెయిన్ డోర్ బలంగా ఉంది, బాగుంది. ఎందుకంటే కరెక్ట్గా ఇది పడమర దిశలో ఉన్నటువంటి వర్ణస్థానంలో ఇక్కడ మెయిన్ డోర్ రావడం జరిగింది. ఇది కొంతమంది పడమరలో మధ్యలో ద్వారం పెట్టరు, కానీ మధ్యకి మనకి రైట్ సైడ్ కాస్త జరిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ అద్భుతంగా యొక్క డోర్ అనేది బలం బాగుంది. చూడండి, వాస్తు ప్రకారం వాయువులో ఉన్న బెడ్రూమ్ వాస్తు ప్రకారం బాగుంది, కానీ ఈ బెడ్రూమ్లో పాజిటివ్ ఎనర్జీ లేదు. ఎందుకు అంటే వీళ్ళు ఎందుకు పిలిపించారంటే మనకి ఇక్కడ వాళ్ళ అబ్బాయి పడుకుంటూ ఉంటాడు బెడ్ మీద. సో అబ్బాయికి గత వారం రోజులుగా లేదా ఒక 4-5 రోజులుగా కాస్త కొంచెం నెగిటివ్ ప్రభావం వల్ల నిద్ర పట్టకపోవడము, అలాగే కళలు ఏవో రావడము, అవి కూడా కాస్త ఏదేదో కొంచెం అంటే ఒక రకమైనటువంటి భయం కలిగించే కళలు వస్తున్నాయి అని వాళ్ళు మనకు చెప్పారు. దానికి మీకు చూపిస్తాను. ఇక్కడ ఎటువంటి గాలి, ధూళి, భూతం, ప్రేతాత్మ లాంటివి ఏమీ లేవు. మీరు ఒకసారి అటు చెప్పండి అమ్మా. ఇక్కడ చూడండి, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణ ఫోటో ఇది. ఈ ఫోటోని మనము పెడితే అక్కడ పైన చక్కగా అలంకరించి పెట్టాలి, లేదంటే హాల్లో ఎక్కడైనా సరే పెట్టాలి. పూజ మందిరం జాగ్రత్త పవిత్రంగా చూసుకోవాలి. అటువంటి ఫోటోని తెలియక వీళ్ళు అక్కడేదో పని నడుస్తుంది హాల్లోని, వీళ్ళకి ఆ పూజా మందిరంలో కబోర్డ్స్ అవి చేపిస్తున్నారు. అది తెలియక వీళ్ళు ఏం చేశారంటే పడుకునే మంచం వెనకాల ఫోటో పెట్టిన వల్ల ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. ఆ ఫోటో తీయండమ్మా, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు చూడండి, ఈ బెడ్రూమ్లో మనము మంచం వెనకాల ఫోటో తీసేసిన తర్వాత ఇవ్వండి. ఫోటో ప్రస్తుతానికి ప్రదేశంలో పెట్టాము, ఎందుకంటే మంచం వెనకాల అక్కడ ఉండే కంటే ఈ ప్రదేశం కొంచెం బాగుంటుంది. అంటే ఇక్కడ స్టాండర్డ్గా ఉండదు, అక్కడ హాల్లో పని అవుతుంది కాబట్టి పని అయిన తర్వాత ఈ ఫోటో తీసుకొని పెడతాం. ఆ ఫోటో కూడా చూపించమ్మా. ఇప్పుడు ఫోటోని మనం కబోర్డ్ల వైపు పెట్టాము చూడండి. ఇది విధంగా ఉంది. ఎందుకంటే ఇందాక ఈ ఫోటో
ఆ మంచం వెనకాల పెట్టడం వల్ల ఒక దోషం అనేది ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అంటే అక్కడ నిద్ర పట్టనివ్వదు. అంతేగాని చాలామంది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏదో దెయ్యాలు భూతాలు ఉన్నాయి ఏదో అని ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంటే అది కాదండి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం గుర్తించి దానికి పరిష్కారం మనం చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది తెలియక చాలామంది వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తారు, లక్షలు ఖర్చు పెట్టి పూజలు అవి చేపిస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ₹1 ఖర్చు లేని పని మీకు. ఇది రెమెడీ కూడా ఏం అవసరం లేదు దీనికి. ఈ ఫోటోని మనం అక్కడ హాల్లో పెడితే అంత సవ్యంగా సర్దుకుంటాయి. ఈ రూమ్లో ఉన్నటువంటి మంచం వెనకాల ఉన్న ఫోటోని తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాము సురక్షితంగా ఉండాలని. అదేవిధంగా ఆ చెప్పుల స్టాండ్ని కూడా ఆ యొక్క మదర్ వాల్ నుంచి ఒక 6 ఇంచులు మనం అవతలకు జరిపాము. తద్వారా ఇక్కడ ఎటువంటి నెగిటివ్ ప్రభావం అనేది తగ్గింది. ఎందుకంటే ఈ మంచం వెనకాలే వీళ్ళకి ఇంతకుముందు వాస్తవం చెప్పాలంటే ఈ మంచం వెనకాల ఫోటో పెట్టారు. ఈ మంచం వెనకాల ఫోటో వెనకాల నీ గోడకి చెప్పులు స్టాండ్ అనేది ఉండడం, అది యొక్క ఈ భగవంతుడు స్వరూపం మీద యొక్క చెప్పులు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపడం వల్ల ఇక్కడ నెగిటివ్ చూపించి ఆ అబ్బాయికి ఇక్కడ నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఈ మాస్టర్ బెడ్రూమ్లో పాజిటివ్ ఎనర్జీ బాగుంది, అలాగే వాస్తు ప్రకారం కూడా ఈ బెడ్రూమ్ బాగుంది. ఇక్కడ ఎందుకు మీకు నెగిటివ్ చూపించట్లేదంటే చూడండి, ఈ బెడ్రూమ్ అంతా కూడా చాలా చక్కగా నీట్గా అలంకరించుకొని ఉన్నారు. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నటువంటి సామాన్లు కూడా ఏమీ లేవు కాబట్టి ఇక్కడ అంతా కూడా నెగిటివ్ ఏమీ లేదు, అంత పాజిటివ్ బాగుంది. అలాగే వాస్తు ప్రకారం కూడా బెడ్రూమ్ బాగుంది. ఆ రూమ్లో మీకు ఇందాక చెప్పాను కదా, ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే మంచం వెనకాల ఆ యొక్క శ్రీనివాస కళ్యాణం స్వామివారి ఫోటో పెట్టడము, ఆ ఫోటో వెనకాల ఆ గోడ వెనకాల ఎగ్జాక్ట్ చెప్పులు స్టాండ్ ఆ గోడకు తగిలి ఉండడం వల్ల అక్కడ నెగిటివ్ ప్రభావం అనేది చూపించింది. ఆ అబ్బాయి కూడా ఒకటే తల పెట్టుకొని పడుకోవడం వల్ల నెగిటివ్ చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను.